వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ఈరోజు నేను మన పొలంలో రసం పీల్చే పురుగులైనా మామూలు ఏవైనా పురుగులైనా లేదా తెగుళ్ళైనా ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. సాధారణంగా దశపర్ణి కషాయంతో అన్ని రకాల పురుగులు పోతాయండి, తెగుళ్ళు పోతాయి. కానీ మంచి దశపర్ణి కషాయం ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే 10 రకాల ఆకులు తీసుకొచ్చి దానిని మెత్తగా నూరి నీళ్ళలో వేసి మరిగించి దాని రసాన్ని తీస్తారు. అది మనకు తెలిసిన దశపర్ణి కషాయం అండి. అలా మనం దశపర్ణి కషాయం అనేది ఇంకోలా కూడా తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలాగంటే మన వేస్ట్ డికంపోజర్తో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక 200 లీటర్ల డ్రమ్ములో వేస్ట్ డికంపోజర్ తయారు చేసుకొని దానిని నిండుగా వేస్ట్ డికంపోజర్ తయారు చేసి ఈ 10 రకాల ఆకుల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ నీళ్ళలో వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక 20 రోజులు మగ్గబెట్టుకున్నట్లయితే మనకి మంచి దశపర్ణి కషాయం తయారవుతుంది. కావాలంటే నేను తయారు చేశాను ఇక్కడ ఈ డ్రమ్ములో. అది పోయిన ఖరీఫ్కి తయారు చేశాను నేను. ఇది ఈ వేస్ట్ డికంపోజర్లో 10 దశపర్ణి కషాయంని మీకు చూపిస్తాను, రండి చూద్దురు. నేను తీయాలంటేనే బాగుంది వస్తుందేమో అనిపిస్తుంది. చెడిపోదు, ఎందుకు చెడిపోతుంది? వేస్ట్ డికంపోజర్లో తయారు చేసిన మందులో బా కప్పు చీ నల్లగా ఉంది. ఓ పోయిన ఖరీఫ్కి తయారు చేసినది. ఒక పుల్ల దాపో తీసుకొని వచ్చి తిప్పుతూ తెస్తా. పచ్చిపోతామమ్మ గబ్బుకే. ఇంకా మనుషులకే ఇట్లా ఉంటే ఇంకా పురుగులు చచ్చి ఊరుకుంటాయి. వాసనకే కొట్టాల్సిన అవసరం కూడా లేదేమో. నేల మీద అట్లా పోతే చచ్చిపోతాయి. పైన కొట్టకున్నా ఒకటి కింద వచ్చిన కంపుకి చచ్చిపోతాయి అవి దెబ్బకే. మామూలుగా అంటే కిషన్ చంద్ర గారు ఏం చెప్పారంటే దాన్ని తీసేయమన్నాడు. చెడిపోదు, ఎందుకు చెడిపోతుంది? పైన అటు ఉంటుంది అంతే, కానీ కంపు మాత్రం భరించలేమబ్బా. దీనిని తయారు చేసి 6 నెలలు అయిందండి. కంపుకి తట్టుకోలేకపోతున్నాను నేను ఇక్కడ. దీన్ని 1 లీటర్ కానీ పోసి పురుగులు కొట్టినట్టయితే పురుగులన్నీ చచ్చి ఊరుకుంటాయేమో. వద్దు తల్లి, మూతేసేస్తాను ముందు ఉండు, వాసన భరించలేకుండా. నేను తయారు చేసినప్పుడు ఇంత కంపు రాలే. ఇన్ని రోజులు మగ్గాలకి ఇంత కంపు కొడతాను. తయారు చేసినప్పుడు ఇంత కంపు రాలేదు. అందుకేనేమో పురుగులకి ఇదంతా అంత భయం. దీనిని ఒక ట్యాంకీకి 1 లీటర్ కలిపి వారానికి ఒకసారి కొట్టుకున్నట్లయితే మీ పొలంలో ఏ పురుగులు ఏ తెగుళ్ళు ఎలాంటివి రావండి. మీ పంట కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అంటే 10 రకాల దశపర్ణి కషాయమే కాదండి. మీరు ట్యాంకీలో ఫస్ట్ 50% వాటర్, 45% వేస్ట్ డికంపోజర్, 5% వచ్చేసి ఇది దశపర్ణి కషాయంని కలుపుకొని కొట్టుకున్నట్టయితే, ఇంకోటి ఏంటంటే మీకు వీలైతే కనుక ఇదేంది మైక్రోన్యూట్రియంట్ కూడా వేసి కొట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను. ప్రస్తుతానికి ఇది చేద్దాము. మేము వాడేదైతే ఇదేనండి. మొత్తం ప్రతిదానికి ఇదే వాడుకుంటాం. వేస్ట్ డికంపోజర్లు దీన్ని నానబెట్టుకొని వేస్ట్ డికంపోజరు నీ ట్యాంకీలో కలుపుకోవడం, ఇది కొట్టుకోవడం. మా చేను మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పటికైనా సరే ఏ పురుగులు ఉండవు, ఏ తెగుళ్ళు రావు. మా పంట అంతా బాగుంటుంది. నీళ్ళు ఉండవు, ఏం చేయాలా? ఎండాకాలం ఆ ఉండే నీళ్ళతోనే సర్దుకోవడం, పండించుకోవడం. ఇది మా సైడ్ అయితే నీళ్ళు అయితే ఉండవు, కానీ పంటలు అయితే బాగుంటాయి మా సైడు. ఇది ఏంటంటే ఆరుతడి విధానం. నీళ్ళు కట్టి ఎండబెట్టడం అలా చేసినప్పుడైతే అదే ఎలాంటి అలా ఉండడం వల్ల మాకు ఎలాంటి తెగుళ్ళు ఏ పురుగులు గిరుగులు ఏమీ రావు, బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. ఇంకా ఈరోజుకి వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.